అస్సలాముఅలైకుం ఎవరీవన్. ఇవాళైతే మరో 2 రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను. ఇది వచ్చేసి రైస్ ఐటమ్స్ అండి, 2 కూడా. ఇదేంటంటే మనకి లంచ్ బాక్స్కి రెడీ చేసుకోవడానికి, పిల్లలకి బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుందండి. సో ఫస్ట్ ఇదైతే గార్లిక్ రైస్ చేస్తున్నాను. దీనికోసం ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను, చిన్న పీసెస్. అట్లాగే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి పక్కకు పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ తీసేసుకుని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, కారము, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. సో కారం అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకు అంటే కారం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ ఘాటు ఉంటుంది కాబట్టి కారం ఘాటు ఎక్కువ అయిపోతుంది. సో ఒక 5 మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం మనము. ఇప్పుడైతే కడాయి తీసేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను నేను. ఈ తాలింపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా కొంచెం తాలింపులు వేగినాక ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇందులో వేసేసుకొని దీంట్లో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు కూడా మనం మగ్గబెట్టుకుందామండి. ఇది కొంచెం మగ్గడానికి ఉల్లిపాయలు ఎలాగో టైం పడుతుంది కాబట్టి మనం ఆల్రెడీ ఉప్పు మన వెల్లుల్లిపాయ మసాలాలో అంటే కారంలో వేసేసాం కాబట్టి దీంట్లో ఉప్పు వేయట్లేదు మనము. ఇంకా దీంట్లో కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇది కొంచెం మగ్గితే చాలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు, ఎందుకంటే నార్మల్ రైస్లోకి కాబట్టి. సో బాగుంటుంది, కసకసలాడుతున్నా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ లోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అయితే ఇదైతే చాలా టేస్టీగా ఉంది, కొంచెం ఘాటుగా మంచిగా ఫ్లేవర్ఫుల్గా అనిపించిందండి. కరివేపాకు కూడా వేసుకున్నాం మేము. ఇంక ఇది ఏదైతే ఉందో మసాలా కారం, మనం వెల్లుల్లిపాయ కారం ఏదైతే చేసామో ఆ కారం కూడా దీంట్లో వేసేసుకొని ఈ కారం అంతా కూడా దీంట్లో మగ్గే వరకు, అంటే కొంచెం కలిసే వరకు కూడా మనం కలుపుకుందామండి దీన్ని. ఇది మంచిగా దీంట్లో మిక్స్ అయ్యింది, చూసారు కదా. ఇలా మిక్స్ అవుతూ ఉండగానే దీంట్లో మనం రైస్ కుక్ చేసుకుని ఉంటుంది కదా, ఆ రైస్ని కొంచెం పొడి చేసుకుందాం ముందు. పొడి చేసుకొని ఆ పొడి చేసుకున్న రైస్ని దీంట్లో మిక్స్ చేసుకుందామండి. ఇలా కారం కూడా దీంట్లో కొంచెం ఫ్రై అయింది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఎంత తింటున్నారో క్వాంటిటీ దానికి తగ్గట్టు మీరు కారం అనేది రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ హార్ట్కి చాలా మంచిది. సో ఏ ప్రాబ్లం ఉండదు వెల్లుల్లిపాయ తినటం వల్ల. సో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇంకా ఈ రైస్ అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో రైస్ అనేది అంత క్వాంటిటీ దీంట్లో యాడ్ చేసేసుకొని ఈ రైస్లోకి, కారంలోకి మొత్తం ఇక అన్నం అంతా కలిసే వరకు కూడా మీరు కలుపుకోవాలండి. ఇలా ఉండలుగా కాకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి రైస్. ఇంకొంచెం పట్టిద్ది అంటే ఇంకొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 మనుషులకి సరిపడా రైస్ అనేది నేను చేసుకున్నానండి. నాకు ఇది లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది, కర్రీస్ ఏమీ లేనప్పుడు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. చిన్నపిల్లలు లంచ్ బాక్స్లోకైనా, మనం తినడానికైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఒకవేళ నైట్ రైస్ మిగిలిపోయినా ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా మంచిగా కుదిరింది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, గార్లిక్ రైస్ అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా కుక్ చేయడం రాని వాళ్ళైనా కుక్ చేసుకోవచ్చు అండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు మాత్రము ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను మీకు. సో ఇంతేనండి, రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు దీంతో పాటు ట్రై చేయండి. ఇంకొక రెసిపీ కూడా చేసుకుందామండి, సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ ఇది కూడా. సో ఇది ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది గార్లిక్ రైస్ అండి. గార్లిక్ రైస్ మీరు ఒకసారి టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది. అయితే ఇప్పుడు మనం గార్లిక్ రైస్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. దీనికోసం వచ్చేసి నువ్వులు, ధనియాలు, అట్లాగే జీలకర్ర, ఇందులో పల్లీలు, పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవి మాత్రం మనం తీసుకుందామండి. ఫస్ట్ అయితే కడాయి తీసేసుకొని ఈ కడాయిలో కొంచెం ఆయిల్ తీసేసుకుందామండి. ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు ఒక 10 దాకా తీసుకున్నాము. ఈ 10 ఎండుమిరపకాయలు మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం అవి తీసి సైడ్ పెట్టేసుకొని దీంట్లో పల్లీలు యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ పల్లీలు ఎందుకు యాడ్ చేసుకున్నామంటే పల్లీలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాము. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు సరిగ్గా కుక్ అవ్వదండి.
సో అందుకని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం కుక్ అయింది అనుకుంటే దీంట్లో మనం ఇప్పుడు పచ్చెనపప్పు వేసేసుకుందాము. పచ్చెనగపప్పు కూడా కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఇవి రెండింటిని అయితే లేట్గా కుక్ అయ్యే వాటిని పప్పులను మాత్రమే మనం ముందు వేసుకుంటున్నామండి. అయితే దీంట్లో ఇది పప్పు కొంచెం కుక్ అవ్వడానికి టైం పట్టేస్తుంది. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మీ దగ్గర మినపప్పు, పట్టు మినపప్పు ఉన్నా పర్వాలేదు, లేదా పాలిష్ పట్టిన పప్పు అయినా పర్వాలేదండి. నా దగ్గర పాలిష్ పట్టిన పప్పు ఉంది, అది యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి ఈ 3 పప్పులు కూడా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది కుక్ అవ్వంగా మీరు చూస్తూ ఉంటే. ఇది కుక్ అయ్యేటప్పుడు మీరు అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. ఇంకా దీంట్లోకి ధనియాలు యాడ్ చేసేస్తున్నాను నేను. ధనియాలు యాడ్ చేసేసుకొని ఈ ధనియాలు కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఇంకా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఈ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఒక చిన్న కప్పు మన శనగగుళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ ఏమో మినపప్పు తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. అలాగే నువ్వులు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని అన్నీ మంచిగా ఒక్కసారి ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కావాలంటే మీరు ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కుక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. కుక్ అవుతున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇది కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము, సపరేట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇది కూల్ అవ్వాలి. కూల్ అయితేనే మనం పౌడర్ చేసుకోగలం దీన్ని. సో దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు మంచిగా దీంట్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో కొంచెము చిట్పట్లాడాలి. ఈ చిట్పట్లాడిన తర్వాత మనం దీన్ని సైడ్ తీసేసుకుందాము. సైడ్ తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇదంతా ఏమవుతుందంటే చల్లగా అయిపోయి రైస్కి అనేది ఫ్లేవర్ రావాలంటే ఈ మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఇలాగా కారం ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రైస్ అనేది చేసుకోవచ్చు. కర్రీ లేని పక్షంలో ఇట్లాగా సైడ్ పట్టేసుకుందాం మనము. ఈలోపు వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసుకుందామండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని అన్నీ ఒకసారి ఫైన్ పౌడర్ పట్టేసుకుందామండి. ఈ ఫైన్ పౌడర్ కాకపోయినా కొంచెం మీరు కచ్చపచ్చగా పట్టేసుకున్నా కూడా అది మీ ఇష్టమే. ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంచెం అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే కడాయి తీసేసుకుందాం మనము. ఈ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మన తాలింపు దినుసులు అనేది యాడ్ చేసేసుకుందాం మనము. తాలింపు దినుసులు యాడ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది కాబట్టి తాలింపు దినుసులు యాడ్ చేసుకొని దీంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. సో దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే మిక్సీ పట్టిన కారం ఉందో దాంట్లో మనం ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి మనం దీంట్లో ఇప్పుడేం ఉప్పు యాడ్ చేయట్లేదండి. సో కారం అనేది మీరు తక్కువ తినే లెక్క అయితే ఎండుమిర్చి తక్కువ వేసుకోండి, మీరు ఎక్కువ తినే లెక్క అయితే ఎక్కువ వేసుకోండి. అది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీ కారం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి అనేది. సో దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవుతుందండి. ఈ ఉల్లిపాయలు అనేది అంత ఫైన్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కచ్చపచ్చ కుక్ అయినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే పంట కింద మంచిగా తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఇది కొంచెం ఫ్రై అయింది కదా, దీంట్లో ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఈలోపు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చింటే కనుక లైక్, ఒక కామెంట్ నాకు చేయండి. ఇంకా ఇది ఫ్రై అయింది కదా, ఇది కొంచెం కుక్ అయితే చాలు, ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు మరీ ఫైన్ కుక్ అవసరం లేదు. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న కారం ఏదైతే ఉందో ఒక 4-5 చెంచాలు వేసేసుకున్నాను నేను. ఇది వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నానండి. ఇదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక్క సెకండ్ అలా తిప్పేసుకుంటే చాలు. దీంట్లో మనం ఇంకా పసుపు వేయలేదండి. పసుపు కూడా కొంచెం వేసుకోండి. మీకు ఇంకా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీరు దీంట్లో. ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ రైస్ యాడ్ చేసుకుంటే మళ్ళీ అది అంత మంచిగా మిక్స్ అవ్వదు కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. ఏమన్నా కావాలి అనుకుంటే అంటే ఇప్పుడే వేసుకుంటేనే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది పడుతుంది ఫస్టే. సో ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇదంతా ఒక్కసారి పసుపు, ఉప్పు కొంచెం వేసుకున్నాం మేము. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి అంతా తిప్పుకున్నాక దీంట్లో ఇంకా మీరు రైస్ యాడ్ చేసేసుకోండి.
ఈ రైస్ అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసేసుకోండి. మీకు ఇంకొంచెం కారానికి రైస్ పడుతుంది అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇద్దరు మనుషులకి సరిపడా నేను ఒక మనిషికి సరిపడా మాకైతే ఇద్దరికి సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, లేదు పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ, మీ దగ్గర కర్రీస్ లేనప్పుడు ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే మార్నింగ్ హడావుడిగా కర్రీస్ లేకపోతే పచ్చడి వేసుకొని వెళ్ళడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. లేదంటే బయట తింటూ ఉంటారు. అవన్నీ ఏం చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో తెలుస్తుంది మీకు కూడా. ఎందుకంటే బయట ఫుడ్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. మీరు హెల్తీగా మంచిగా మన ఇంట్లో చేసుకొని తిందామండి. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు. రోజు అంటే కష్టమైపోతుంది. సో, ఇదొకసారి ట్రై చేసి చూడండి.